అనేది ఒకటే 50% సీలింగ్ దాటుతుంది అని అంటారు. 50% సీలింగ్ దాటుతుంది అని కోర్టు చెప్తుంది. కోర్టు చెప్తున్నది, వీళ్ళందరూ చెప్తున్నారు. మేము కోర్టుకు కూడా ఒకటే విన్నపించేది, ఈ కేంద్ర ప్రభుత్వము 50% దాటి 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చేటప్పుడు ఈ 50% సీలింగ్ గుర్తు రాలేదా మీరు? అంటే అగ్రవర్ణాలకు ఒక న్యాయం, ఈ బీసీకి ఒక న్యాయమా? యూపీ 60%, ఈడబ్ల్యూఎస్ ఆడ కూడా 10%. ఈడబ్ల్యూఎస్ పేరు మీద 10% రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు 50% సీలింగ్ ఎందుకు గుర్తు రాలేదు? గుజరాత్ లో కూడా 50% ఇయ్యొద్దని చెప్పేసి కోర్టు తీర్పుల ఆధారంగా చెప్తుంది తప్ప ఎక్కడ రాజ్యాంగంలో లేదు. కరెక్ట్ శ్యామ్ గారు. ఇప్పుడు ఏమవుతుంది, 42% మీకు రిజర్వేషన్లు కావాలి అని అన్నప్పుడు మీరు 10% ముస్లింలకు ఇస్తే అక్కడ 10% పోతే మీకు వచ్చేది 32%. దానికి మీకు ఓకేనా? దానికి మీకు ఓకేనా? 32% ముస్లింలని ఇప్పుడు సపరేట్ కొత్తగా ఏం చేరుస్తలేరు. కొందరు ఓసీలలో ఉన్నారు, కొందరు బీసీలో ఉన్నారు. అప్పటి నుంచి అయినా కూడా గ్రేటర్ హైదరాబాద్ లో కార్పొరేటర్లే తీసుకోండి, ఏ విధంగా ఈ రోజు ఎంఐఎం 40 సంఖ్య ఎట్లా వస్తున్నది? ఎక్కడైతే బీసీ రిజర్వేషన్ ఉంటుందో అక్కడ మైనార్టీ. మరి మీ చేతిలో ఉన్నది కదా, బీజేపీలో చేతులు ఉంది కదా, మరి బీజేపీలో రెండు పార్టీలు ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మీద, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ మీద, వీళ్ళిద్దరి మీద టీఆర్ఎస్ వాళ్ళు అంతకుముందు తగ్గించిందే టీఆర్ఎస్ వాళ్ళు, అంత ఆగమాగం చేసిందే వాళ్ళు. ఇప్పుడేమో రెండు పార్టీలు ఆగం చేసి మొత్తం బీసీలను అన్యాయం చేస్తున్నారు. ఖచ్చితంగా అన్ని పార్టీలకు బుద్ధి చెప్తాం మేము. బీసీలం అందరు చైతన్యం వచ్చి రాష్ట్రం అంతా అలర్ట్ అయ్యారు. ఒక్క పిలిపిస్తేనే మొత్తం బంధుకు పిలిపిస్తేనే అందరూ రోడ్లు ఎక్కిర్రు. దాంట్లో కూడా బలహీన వర్గ నాయకులే పాల్గొన్నారు. మొన్న కూడా మేము అది కూడా అన్ని రాసి పెట్టుకున్నాం, ఎవరెవరు పాల్గొన్నారు ఏందనేది కూడా. అన్ని పార్టీలలో ఉన్నటువంటి బలహీన వర్గాల నాయకులే పాల్గొన్నారు, అగ్రవర్ణ నాయకులు కూడా పాల్గొనలే.